హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ అనగానే అందరికీ దుర్గం చెరువు గుర్తుకొస్తుంది. అయితే రానున్న రోజుల్లో నగరంలో మరో కేబుల్ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి రానుంది. పాత బస్తీలోని మీర్ అలం చెరువుపై ఈ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. చింతల్మేట్ బెంగళూరు నేషనల్ హైవేను కలుపుతూ 4 లైన్లతో ఈ వంతెన రూపుదిద్దుకోనుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడమే కాకుండా ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. పాత బస్తీని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలో ప్రాచీన చెరువుగా ప్రసిద్ధి చెందిన మీరాలం చెరువుపై 363 కోట్ల అంచనా వ్యయంతో 4 లేన్ల హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ వంతెన పొడవు 2 కిలోమీటర్ల 650 మీటర్లు ఉండనుంది. కేబుల్ బ్రిడ్జి ప్రాజెక్టు కోసం భూసేకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు హైదరాబాద్ లో పర్యాటకం పెరుగుతుంది. మూసీ నదికి దక్షిణంగా ఉన్న మీరాలం చెరువుకు హైదరాబాద్ సంస్థానం మాజీ ప్రధాని మీరాలం బహదూర్ పేరు పెట్టారు. ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల ఏర్పాటుకు ముందు హైదరాబాద్ వాసులకు ప్రధాన తాగునీటి వనరుగా ఈ మీరాలం చెరువు ఉండేది. అలాంటి చెరువు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరాలం చెరువుపై 220 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని 2021లో గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. డిపిఆర్ కు సంబంధించి హెచ్ఎండిఏ కసరత్తు చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు సైతం ఆహ్వానించింది. ఆర్వి అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో అప్పుడు పనులు ముందుకు సాగలేదు. తాజాగా ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేసింది. పాత బస్తీని మరింత పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుమిగించిందని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ప్రసిద్ధిగాంచినటువంటి మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చాలా పకడ్బందీగా ఈ నిర్మాణం ఉండబోతోంది. ఆల్రెడీ మనం దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ చేసాం. దానికి తలదన్నే విధంగా ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. దాని ద్వారా ఇటు ట్రాఫిక్ కష్టాలు తీర్చడం, ఆ తర్వాత పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరచడం అనే లక్ష్యంగా ఆ ప్రభుత్వం అయితే ప్రస్తుతం దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం మనం మీరాలం చెరువు వద్ద ఉన్నాం. మొత్తం 359.53 కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణం ఏదైతే కేబుల్ బ్రిడ్జిని 4 వరుసలతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే మీరాలం ట్యాంక్ పై నుండి అటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి అటు చింతలమెట్ రోడ్డు వరకు కూడా ఈ 4 లైన్లతో మొత్తం 2.65 కిలోమీటర్ల పొడవున ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు. పాత బస్తీకి సంబంధించినటువంటి వాసులతో పాటు హైదరాబాద్ నగర వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఓల్డ్ సిటీ అనగానే నగరానికి చాలా మనం ముందు నుంచి కూడా అంటే గతంలో హైదరాబాద్ అంటేనే ఓల్డ్ సిటీగా చెప్తాం. అలాంటి ఓల్డ్ సిటీని కొన్ని రోజులుగా అభివృద్ధికి దూరంగా ఉంటుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతం అనేక ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా ఎందుకనో వెనుకబడి ఉంది. కాబట్టి ఇంకా పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తుంది. మీరాలం మండి చాలా పెద్ద చెరువుగా, చాలా పురాతన చెరువుగా ఉంది. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న ఈవేళ ఇలాంటి గుడ్ న్యూస్ మా పాత బస్తీ వాసులకు చెప్పడం ఆనందదాయకం అంటూ కూడా అటు అసదుద్దీన్ కామెంట్ చేశారు. ఏదేమైనా నగర సిగలో మరొక అద్భుతమైనటువంటి మణిహారంగా ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ ఉండబోతుందని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి వచ్చే రోజుల్లో మీరాలం సంబంధించిన మీరాలం చెరువుపై నిర్మిస్తున్నటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల్లో మరొకటిగా నిలవబోతున్నందుకు మాత్రంలో ఎలాంటి అతిశక్తి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి సిటీలో ఐకానిక్ స్పాట్ గా ఉంది. ఈ వంతెనను 2020 సెప్టెంబర్లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 800 మీటర్ల పొడవున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కోసం 184 కోట్లు ఖర్చు చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జితో పోలిస్తే మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జి మరింత పెద్దగా ఉండనుంది. హైదరాబాద్ సిగలో మరో మణిహారంగా మారబోతోంది ఈ కేబుల్ బ్రిడ్జి.